హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శంఖంలో వైద్యం గురించి తెలుసుకుందాం. ధ్వని తరంగాలకి సూర్యకిరణాలు అడ్డు అనేది వైజ్ఞానిక సత్యం. శంఖంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ ఈ శంఖం మీద ఎన్నో ప్రయోగాలు చేసి దీనిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కనుగొన్నారు. ఈ శంఖాన్ని పూరించినప్పుడు ఎవరైతే శ్రవణం చేస్తారో, అంటే మూగతనం ఉన్నవాళ్ళు, నత్తి ఉన్నవాళ్ళు శ్రవణం చేయటం వల్ల వాళ్ళకి చాలా ప్రయోజనాలు ఉంటాయంట. ఈ శంఖాన్ని పూరించినప్పుడు లంగ్ కెపాసిటీ పెరుగుతుందంట. ఇంకా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయంట. శంఖాన్ని పూరించినప్పుడు ఆ ధ్వని ఎంత దూరం అయితే వెళ్తుందో అంతవరకు ఉన్న చిన్న చిన్న క్రిమికీటకాలు ఏవైతే మనకి హానికరం చేస్తాయో అవన్నీ నశించిపోతాయంట. ఈ శంఖాన్ని పూరించటం వల్ల వాయువు అంటే గాలి తీసుకునే ప్రదేశం అంతా కూడా శుభ్రపడుతుందంట. అంతేకాకుండా పర్యావరణానికి కూడా చాలా మంచిదంట. అందువల్ల శంఖంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే దీనిని గురించి మన మునులు పెద్దవాళ్ళు ఇదివరకే తెలుసుకున్నారు కాబట్టి శంఖాన్ని పూజలో ఉపయోగించేవాళ్ళంట. గుళ్ళో కూడా శంఖంలో తీర్థం ఇచ్చేవాళ్ళంట. శంఖంతో స్వామికి అభిషేకం చేసేవాళ్ళంట. శంఖంలో నీళ్లు పోసి పూజా ద్రవ్యాల మీద అక్కడికి వచ్చిన ప్రజల మీద చల్లేవారంట. ఎందుకంటే శంఖంలో గంధకం, కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి. అందువల్ల దానిలో అనేక గుణాలు ఉంటాయన్నమాట. అయితే శంఖంలో 2 రకాల శంఖాలు ఉంటాయి. వానావర్తం, దక్షిణావర్తం. దక్షిణావర్త శంఖాన్ని ఎప్పుడైతే మనం ఇంట్లో పెట్టుకుంటారో అది లక్ష్మీ నిలయం అంటారు. చాలామంది బాగా సంపద, మంచి జరుగుతుందని విశ్వసిస్తారనమాట. ఈ శంఖము త్రిదోష నాసికకారి అన్నమాట. శంఖము శ్వేత చంద్ర మణి కాంతితో ఏదైతే ఉంటుందో అలాంటి శంఖాన్ని పెట్టుకున్నట్లయితే ఇంకా మంచి జరుగుతుందని చెప్తారు. ఓం తస్సత్.